నేడు అద్దంకి నియోజకవర్గంలోని కొరిసిపాడు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొరిసిపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో 1,20,00,000తో నిర్మించిన బీటీ రోడ్లు ప్రారంభించి నిర్మాణంలో ఉన్న రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనుల వివరాలను అడిగి తెలుసుకుని గత ప్రభుత్వ హయాంలో ముంపు గ్రామాల అభివృద్ధిని నిలిపివేశారని, ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు. గొళ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిలుపుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులను ఆదేశించారు. తాగునీటి పథకాలు, R&B రోడ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే SC, STలకు ఉచిత సోలార్ పథకం అందిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 98,000, ఇతరులకు 78,000 సోలార్ సబ్సిడీ అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపైన సోలార్ ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీలను తగ్గే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. మార్చి కల్లా అయిపోతాయా? ఇప్పుడు మనం జేపంలూరు కొండమందులు స్పీడ్గా చేయమని చెప్పాలి, చాలా స్పీడ్గా చేయమని చెప్పాలి. అట్లానే కంప్లీట్ అయిందా? ఇది ఒకటి ఫినిషింగ్ స్టేజ్ అని రాసావు. అట్లానే బల్లికూరం వైదన 50 లక్షలు ఇచ్చాం. వైదన కొద్దిగా మీరు రెండు పని జరుగుతున్నాయి కదా, తలా 5 లక్షలు 10 లక్షలు తెచ్చుకోగలుగుతాను. ఈ మాత్రం కింద అవసరం లేదు. 30 లక్షల కాడికి పెట్టేశాము, 50 లక్షలు పెట్టాము. ఇవి కూడా తొందరగా చేయమని చెప్పి, లేకపోతే ఈ కానీ ఏదైతే 29 ఈ మొత్తం కూడా CSR లో తెచ్చాం. 11 నుంచి 12 కోట్ల దాకా బయట నుంచి తీసుకొచ్చింది. CSR లో డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి, లేకపోతే ఉన్న ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి, రకరకాల వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం. ఈ మొత్తం తొందరగా మార్చి లోపల అన్ని కనుక స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే కనుక మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా అడగడానికి ఉంటుంది. మనం ఏమన్నా చూసుకోవాలి, అందరూ ఉన్నారు కాబట్టి. మీరు టెండర్ వేయటం కానీ, కాంట్రాక్టర్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ ద్వారా తొందరగా పని చేయించుకోవటం, వాళ్ళ పని చేయించుకోవాలి. మేదరం మెట్లట్టు తమ్మారు ఇది అయిపోయింది. తిమ్మాయిపాలెం టు ఎర్రపాలెం ఇప్పుడు చేసింది 1,20,00,000 అయిపోయింది అనమాట. కేజీ రోడ్డు బలిగురువ, నిన్నకల్లు, సంతమాలు రోడ్డు 3 కోట్లు శాంక్షన్ చేయించాం. స్పీడ్ చేయాలి, బాగా స్పీడ్ చేయాలి, తొందరగా చేయించాలి. అట్లానే ఇది నెహ్రూ నగర్ కాలనీది 1,50 లక్షలు ఇచ్చాం. BTL తొందరగా చేయించమని చెప్పు, తొందరగా చేయమని చెప్పు. 56 లక్షల్లో ఒకటి తప్ప మిగతా అన్ని స్టార్ట్ అయింది. 40 లక్షలు తప్పక 45 లక్షలు తప్పక మిగతా అంతా స్టార్ట్ అయింది. అంటే 14 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం ఖర్చు పెట్టాం. ఇది కాకుండా మొన్న మనం బాబు బాల్యవాకనే ఇది ఎన్నాళ్ళు చేస్తాం. 14 కోట్ల దాకా పనిచేసాం. ఇప్పుడు ఒక 9,85 లక్షలు పనిచేస్తున్నాం. మొత్తం 14 ఒక 9 2,24,41 లక్షల రూపాయలు తార్ రోడ్లు పని చేపిస్తున్నాం ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ 16,05 లక్షలు ఇచ్చాం. మళ్ళీ వీటిలో ఎన్ని స్టార్ట్ అయినాయి? ఒకటేమన్నా శ్రీరామ్ నగర్ టు పార్వతీపురం 1,50 లక్షలు స్టార్ట్ చేశారా? మొత్తం ఎస్టిమేట్ స్టేజ్ లో ఉండే. నగర్ టు పార్వతీపురం ఇచ్చాం. కొడికల్పూడి టు తిమ్మారెడ్డిపాలెం టు రామయ్యపాలెం, చెన్నుపల్లి, వైదన, బలిగురువ, జార్లపాలెం టు చెరుకుంపాలెం అది స్టార్ట్ చేయాలన్నాం. అది శంకుస్థాపన కూడా చేశాము. ఏల్చూరు టు సంతమావులు రోడ్డు 2.5 కోట్లు ఇచ్చాం. పురవానిపాలెం టు తక్కెలపాడు 40 లక్షలు ఇచ్చాం. రాణంగవరం టు అలవలపాడు ఇన్ని జేపంలూరు మండలం 2,80 లక్షలు ఇచ్చాం. SC కాలనీ టు చర్చి కొండమందులూరు పైకి అది 1 కోటి రూపాయలు ఇచ్చాం. చంద్రలూరు టు గంగవరం అది 2 కోట్లు ఇచ్చాం. వేమవరం టు కేరాజుపాలెం బలిగురువ 9 లక్షలు.
చౌటిపాలెం టు కోటవారిపాలెం సంతమాలూరు మండలం 60 లక్షలు. అట్లానే ఏల్చూరు అడిపాలెం సంతమాలూరు మండలం 80 లక్షలు. మొత్తం 16,05,00,000 ఇచ్చాం. ఇది అది చేస్తే మనం ఇప్పుడు 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఓన్లీ పంచాయతీరాజ్లో మనం ఇప్పుడు దాకా మన కాన్స్టిట్యూన్సీకి సంవత్సరం 8 నెలలు తీసుకొచ్చాం. ఇది రోడ్లు, ఇవి కాకుండా కమ్యూనిటీ హాల్స్ ఒక 11-12 కోట్లు ఇచ్చాం. ఈ మొత్తం మీరు పనులు చేపిస్తే స్పీడ్గా పనులు చేపిస్తే ఇంకా డబ్బులు మళ్ళీ ఇది కాక డిప్యూటీ సీఎం గారి దగ్గర మళ్ళీ ఇంకొక 20 కోట్ల రూపాయలకి మన గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం పెట్టున్నారు. అవి కూడా తొందరగా వస్తే ఆ లోపల ఈ తొందరగా కంప్లీట్ చేపించి టెండర్లు పెంచి తొందరగా పని చేపిస్తే కనుక స్పీడ్గా వస్తుంటారు. పని చేయకుండా వరకు పెడితే మళ్ళీ శాంక్షన్ రావు. మనకి 47 కోట్లు. తర్వాత మనకి హెల్త్ సెంటర్స్ వచ్చాయి సార్. హెల్త్ సెంటర్స్ కూడా మనకి కూర్చొని చెప్పు. అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి దాకా డబ్బులు పడ్డాయి. ఫిబ్రవరి నుంచి డబ్బులు పడాలి. ఫిబ్రవరి దాకా పడలేదా? జనవరి దాకా పడ్డాయి. జనవరి ఇప్పుడు ఫిబ్రవరి ఏ ఇల్లు పాత ఇల్లు వాళ్ళు బిల్లు చేపించాలి ఇమీడియట్ గా. ఇది మళ్ళీ మాట్లాడుకోకూడదు. మనం ఇమీడియట్ గా వాళ్ళు అయిపోవాలి. పిలిపించండి. ఈ గారు మీరు ఉన్నారు కదా పైన, మీరు పిలిపించండి. అదను మీరు పైప్ లైన్ వేసినప్పుడు ఊర్లో రోడ్లు కూర్చోండి. నాకు అర్థం కదా. ఓపెన్ చేసి ఓపెన్ చేయాలి కొడితే ఉపయోగం ఏందయ్యా? సీసీ రోడ్ కట్ చేసిన కూర్చొని మాట్లాడు. సీసీ రోడ్ కట్ చేసిన తర్వాత కొంచెం టైం కావాలి సార్. అది సాయిల్ సింక్ అవ్వాలి, దాంతో రిలేయింగ్ జరగాలి, కానీ కొంచెం డిలే అవుతుంది. చూడు అది అన్ని ఊర్లో అదే ప్రాబ్లం. వచ్చేసి మీరు పైప్ లైన్ వేస్తున్నారు, రోడ్ అంతా పాల్గొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఉపయోగం ఉంది. ఓ పక్కన వేస్తారు, మీరు మీ పైప్ లైన్ కోసం పాల్గొడితే ఉపయోగం లేదు. అది ఇప్పుడు అయిపోయి టెండర్ అయిపోయి అది అయిపోయింది, అందువల్ల కంప్లీట్ అయిపోయింది. ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి నడిచేద్దాం ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో గుళ్ళు కట్టి దాని ఇది పోయింది, దాని ఫౌండేషన్ కానీ దాని కళ పోయింది. మళ్ళీ పడేసి కట్టాలని అది మాట్లాడుకున్నాం. ఆ రోజు అది ఏ పొజిషన్ ఉంది? ఎస్టిమేట్ చేస్తాం. 1.5 year అయిందా మనం వచ్చి? 1 year అయిందా ఇక్కడికి? పూర్తి తలకాయ మిగతా ఎన్ని ఉండే? ఎన్ని చేసాం? ఎన్ని గేట్లు చేసాం? మొత్తం 15 గేట్లు సార్. 14 గేట్లు చేసాము. ఇంకో గేటు ఇప్పుడు రెడీ చేస్తాం సార్. అది కూడా రెడీ చేయించు. ఆ డబ్బులు పేమెంట్ ఏదైనా ఉంటే బాధ్యత నేను తీసుకొని ఫైనాన్స్ ఇప్పిస్తాను. కాంట్రాక్ట్ వెనక్కి వెళ్ళకుండా ఆ గొల్లకమ్మ గేట్లు పూర్తిగా చేస్తున్నారు సార్. లాస్ట్ గవర్నమెంట్ ఒక్క రోజు కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. గొల్లకమ్మ మొత్తం అన్ని పోయినాయి కదా గేట్లు. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలు గేట్ అనేది కంటిన్యూగా గేట్ ఏదో గేట్ మెయింటైన్ చేస్తానే ఉండాల్సింది. అది చేయకపోయి ఉన్న అట్లా వదిలేయటం వల్ల మొత్తం గొల్లకమ్మ ప్రాజెక్ట్ మొత్తం కొట్టిపోయి గడిచిన 5 సంవత్సరాలు నీళ్ళు లేవు, చేపలు పట్టుకునే వాళ్ళు లేరు, అందుట్లో మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ మనం కట్టబెట్టి ఇప్పుడు అంతా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి డబ్బులు కూడా ఇచ్చాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళ ముందుకు వచ్చి చేయమనండి. ఒక రోడ్డు ఒకటి ప్రారంభించాం, తార్ రోడ్డు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీటీ రోడ్లన్నీ వేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం. 1,20,00,000 రూపాయలతో రోడ్డు ఒకటి వేసాం అన్నమాట. ఇప్పుడు అది కాకుండా ముంపు గ్రామాల పనులు కూడా గడిచిన 5 సంవత్సరాలు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఈ గ్రామంలో 3 ప్రహరీ గోళ కడుతున్నాం, గుళ్ళకి అన్నిటి కూడా కడుతున్నాం. ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. అన్నిటి మీద రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని అధికారులతో రోడ్లు వేయాలని, మంచినీళ్ళు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి డెవలప్మెంట్ వరకు ఎంతవరకు జరుగుతుందని చెప్పి, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు ఏమొచ్చినాయి, ఏం పని చేస్తున్నాం, అన్ని అధికారుల నుంచి వాళ్ళ ముంపు గ్రామాల ప్రజలతో కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి దానికి ఇళ్ల స్థలాలు, కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు అవ్వలేదు, వాటిని అన్నింటినీ కూడా త్వరగానే పూర్తి చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.